చేసినటువంటి అపరాధాలను క్షమించండి అని మనము ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనం చేశాం, ఓకే, వాటి విషయ పశ్చాత్తాపడ్డాం. అయితే మనం చేసిన పాపాలే కాదు కానీ మన పితరులు, మన తల్లిదండ్రులు, మన యొక్క పితరులు చేసినటువంటి దోషాలు కూడా మన జీవితంలో వెంబడిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు వాటిని మనం ఏం చేయాలంటే వాటిని కూడా దేవుని సన్నిధిలో మనం ఒప్పుకొని, ప్రభువా మా పితరుల దోషాలను కూడా క్షమించండి, నా దోషాలను కూడా క్షమించండి, నేను తెలిసి తెలియక చేసినటువంటి అపరాధాలను క్షమించండి అని ఆయన సన్నిధిలో ప్రార్థించగలిగాం. మనం ఆ విధంగా ప్రార్థించగలిగితే దేవుడు ఏమంటాడు తెలుసా? నా కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి. హల్లెలూయా. నా కుమార్తె నీ పాపాలు క్షమించబడ్డాయని దేవుడు సెలవిస్తాడు. హల్లెలూయా.